శ్రీకాళహస్తి మండలంలోని రాచగొన్నేరు గ్రామం అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శోభన్ బాబు, ఐసీడీఎస్ సిడిపిఓ శాంతిదుర్గ పాల్గొన్నారు. ఇందులో భాగంగా అక్షరాభ్యాసం, శ్రీమంతం కార్యక్రమాలను నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. గర్భిణీలకు, బాలింతలకు, అంగన్వాడీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పోషక ఆహారం గురించి, పిల్లలకు అందించాల్సిన పౌష్టిక ఆహారం గురించి వివరించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పౌష్టిక ఆహారం గురించి, పిల్లలకు అందించాల్సిన పౌష్టిక ఆహారం గుర్తించి వివరించారు. ప్రతి గర్భిణీ స్త్రీ అంగన్వాడీ కేంద్రంలో రిజిస్ట్రేషన్ తప్పక చేయించుకోవాలని అన్నారు. ఆన్లైన్ ద్వారా గర్భిణీలు స్వయంగా నమోదు చేసే ప్రక్రియ సౌకర్యానికి కేంద్ర ప్రభుత్వం కల్పించిందని, గర్భిణీలు వారి ఇంటి వద్ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి అందవలసిన కేంద్ర సహాయం అంగన్వాడీ సిబ్బంది ద్వారా నేరుగా ఇంటి వద్దకే చేరుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఆకుకూరలు, కూరగాయలు తింటే రక్తహీనతను నివారించవచ్చునని తెలియజేస్తూ పోషక మాంసం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత రాకుండా ఉండాలంటే తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, పాలు సమృద్ధిగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలు, చిరుధాన్యాలను వాడటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చునని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. పిల్లలకి బయట జంక్ ఫుడ్ పెట్టొద్దని, ఇంట్లో తయారు చేసిన పౌష్టిక ఆహారం మాత్రమే పెట్టాలని ఈ సందర్భంగా వారు ప్రతి తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు ప్రతిరోజు హ్యాండ్ వాష్ చేసే విధంగా ఇంట్లో తమ తల్లిదండ్రులు తమ పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలని కోరారు. తద్వారా పిల్లలు పరిశుభ్రమైన చేతులతో భుజించడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు రావని తెలియజేశారు. మనకి కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్తో ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద మనము పోషణ్ పక్వాడా అనే కార్యక్రమము ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏప్రిల్ 22 అంటే ఈ రోజు చివరి రోజు, ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరిగాయి. దీంట్లో వచ్చి ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ భాగమయ్యారు. అంటే ముఖ్యంగా ఏమంటే హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డిఆర్డీఏ తర్వాత అందరూ కూడా మేము సమన్వయంతో పనిచేసాము. దీంట్లో భాగంగా ఏంటంటే 3 థీమ్స్ ఉన్నాయి. అందులో మొదటి థీమ్ ఏంటంటే మొదటి 1000 రోజులు అనేది చాలా ముఖ్యము. ప్రతి కాలము అనేది పిల్లల యొక్క మెదడు డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి, న్యూరాన్స్ డెవలప్మెంట్, ఆ టైంలో పిల్లలకి సంపూర్ణ ఆహారము వాళ్ళకి సరిపోయేంత తీసుకోవాలి తల్లి. ఎప్పుడైతే అది తీసుకోవడము, ఆరోగ్య సేవలు పొందడం, ఈ రెండు చేసినప్పుడు హెల్దీ బేబీ అనేది ఆమె కనగలుగుతుంది. అదేవిధంగా ఏంటంటే దాంతోపాటు మనకి 2 సంవత్సరాల వరకు కూడా మనకి పిల్లలు ఆహారం కరెక్ట్గా తీసుకునేటట్టు మనం అవగాహన ఇవ్వడం జరిగింది. ఈ అవగాహన అనేది వివిధ కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది. గర్భిణీలు, బాలింతల గురించి వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని డెమోస్ చేయడం జరిగింది. ఫుడ్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి వాటిని అన్నిటి స్టాల్ లాగా పెట్టి ప్రదర్శన చేసి వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా న్యూట్రిషన్ అనేది ఎంత ఇంపార్టెంటో, హ్యాండ్ వాష్ అంటే పరిశుభ్రత అనేది కూడా అంతే ఇంపార్టెంట్. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా మనము చేతులు శుభ్రం కడుక్కోవడం అనే దాన్ని హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఈ రోజు మేము పిల్లలందరితో కూడా యాక్టివిటీ చేయడం జరిగింది. హ్యాండ్ వాష్ యాక్టివిటీ చేయడం జరిగింది. ఎత్తు చూసి నార్మల్ వచ్చారా లేదా చెక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ పోషణ్ పక్వాడా అంటే పక్షోత్సవాలు ఈ నెల 8వ తారీఖు, ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇతర శాఖలు అంటే ముఖ్యంగా డిఆర్డీఏ, సర్ప్, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇట్లా ముఖ్యమైన శాఖల అందరి సమన్వయంతో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన దేశంలో ఈ పోషకాహార లోపం అనేది చాలా ఎక్కువగా ఉంది. మాల్ న్యూట్రిషన్ అనేది గర్భిణీ స్త్రీల్లో కావచ్చు, కిషోర్ బాలికల్లో కావచ్చు ఇది ఎక్కువ శాతం ఉంది. దీనివల్ల పుట్టే గర్భిణీ స్త్రీలు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల పుట్టే బిడ్డలు తక్కువ బరువుతో పుట్టడం, వారికి రకరకాల జబ్బులు బారిన పడడం, స్టంటెడ్ గ్రోత్ ఉండడం, ఇట్లా ఉత్పాదక సామర్థ్యం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. సో దీనికోసం వాళ్ళకి రకరకాల జబ్బులు, పోషకాహార లోపం ఉండే వల్ల ఎన్నో జబ్బులు పడి ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. సో దీన్ని అవగాహన కల్పించి మనకు స్థానికంగా దొరికేటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, అదేవిధంగా పండ్లు, కోడిగుడ్లు, పాలు, ఇట్లాంటి వాటితోనే పోషకాహారాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మన మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి పోషకాహారం కూడా అందిస్తున్నారు. ఇటు
కిషోర బాలికలకు కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావచ్చు, అదేవిధంగా తల్లులకు కావచ్చు పోషకాహారాన్ని అందిస్తున్నారు. పిల్లలకు కూడా పోషకాహారాన్ని అందిస్తున్నారు. సో దీని మీద అవగాహన కలిగిస్తున్నారు. రకరకాల ఈ తినుబండారాలన్నీ కూడా మనకు స్థానికంగా దొరికే వస్తువులతో ఏమేమి తినుబండారాలు చేసుకొని ఈ పోషకాహార లోపాన్ని, ముఖ్యంగా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు అనే దాని గురించి అవగాహన కల్పించే దానికోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్థానికంగా మన సిడిపిఓ, శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతి దుర్గ గారు, అదేవిధంగా మన ఐసిడిఎస్ సూపర్వైజరు, స్థానిక అంగన్వాడీ వర్కరు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఎం గారు, వీళ్ళంతా కూడా, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి, మన ఏపీఎం, వీళ్ళందరూ సమన్వయంతో మొబిలైజేషన్ చేసి ఈ పరిరక్షణ ఈ 15 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సక్సెస్ఫుల్గా. వారందరికీ కూడా ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను.